సో మన ప్రభువుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా నా యొక్క శుభాలు తెలియపరుస్తున్నాను. బాగున్నారు కదా? మీరు సంతోషంగా ఉండాలని, దీవెనకరంగా ఉండాలని, ఆశీర్వదకరంగా ఉండాలని నా ఆశ, నా కోరిక, నా ప్రార్థన. ప్రతిరోజు కూడా ప్రభుని స్తుతిస్తూ ఉన్నాము, ప్రభుని కనపరుస్తూ ఉన్నాం. మనము చిలువ ధ్యాన కొడుకులు దగ్గరగా 40 రోజులు బస్వ బుధవారం మొదలుకొని గుడ్ ఫ్రైడే వరకు ఆయన పడ్డ బాధలు, ఆయన పడ్డ విమర్శలు, ఆయన తిన్న దెబ్బలు, ఆయన శరీరము మీద పడిన గాయాలు, ఆయన పక్కలో బల్లిము పోటు, అరిచేతిలో మేకులు, కాళ్ళల్లో మేకులు, తలకి ముళ్ళు కిరీటము. అసలు ఆయన ఎందుకని అలాగా ఆయన చేయవలసిన అవసరం ఏమిటి అని మనం ప్రతిరోజు కూడా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకున్నాం. మనము పొందవలసిన దెబ్బలు ఆయన పొందాడు, మనము పొందవలసిన విమర్శ ఆయన పొందాడు, మన పడవలసిన గాయాలు ఆయనకి పడ్డాయి. మానవుని యొక్క చేసిన ప్రతి పాపములను బట్టి ఆయన కల్వరిగిరిలో ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన దేవుని కుమారుడు, ఆయన దైవ కుమారుడు. ఆయన ముందుగా ఆయన పరిశుద్ధాత్మ దేవుడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారాగా ఈ లోకానికి వచ్చారు. తరువాత ఆయన శరీరము ద్వారాగా ఈ లోకానికి వచ్చారు. ఆయన మరణాన్ని పొందారు, సమాధి చేయబడ్డారు, 3వ దినమున ఆయన లేపబడ్డారు. ఆయన ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభు వారి మాట ఇచ్చారు. మనుషులు మాట ఇస్తే మాట తప్పొచ్చేమో గాని నా ప్రభువైన యేసుక్రీస్తు మాట ఇస్తే మాట తప్పకుండా ఆయన మాట నెరవేర్చారు. ఆయన 3.5 సంవత్సరాలలో అనేకమైన అద్భుత కార్యములు ఆయన జరిగించారు. స్వస్థతలే కావచ్చు, కుష్ఠరోగుల్ని బాగు చేయటమే కావచ్చు, చనిపోయిన కుమార్తెనే కావచ్చు, దెయ్యముల చేత పీడింపబడుతున్న వ్యక్తులనే కావచ్చు, రక్తస్రావణ స్త్రీలనే కావచ్చు. అలాగా ఆయన అనేక మందిని ఆయన బాగు చేశాడు. అనేక మంది ప్రజలని ఆయన పట్టుకున్నాడు. ఈరోజు క్రీస్తు అంటే ఒక రక్షకుడు, ఆయన ఒక అభిషిక్తుడు, ఆయన లోకరక్షకుడై ఉన్నాడు.
ఆయనతో అందరూ స్నేహంగా ఉన్నారు. అందరూ కూడా ఆయన దగ్గర చక్కగా జీవించారు. అయినప్పటికీ కూడా సిలువ వేసినప్పుడు ఆయన విడిచిపెట్టి అందరూ పారిపోయారు. కానీ సిలువ దగ్గర మాత్రము కొందరే ఉన్నారు. అయితే ప్రియమైన దేవునికి బిడ్డలారా, నిన్నటి దినాన చూస్తే ఆయన ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా శిలువ మీద వేలాడుతూ, శిలువ మీద ఉండి ఆయన 7 మాటలు పలికి సమాప్తమైందని చెప్పి తల వంచి ప్రాణాన్ని విడిచిపెట్టారు. అక్కడ మనం చూస్తున్నట్లయితే అరమత్తయ్య అనే యోసేపు ఒక వ్యక్తి, ధనవంతుడు. యేసుక్రీస్తు ప్రభు వారు శిలువ మీద ఉండకూడదు అని అధికారి దగ్గరికి వెళ్ళి బతిమాలి యేసుక్రీస్తు ప్రభు వారిని ఆ శిలువ మీద దింపి ఒక కొత్త సమాధి తొలిపింపబడి ఉన్న కొత్త సమాధిలో సాయంకాలం 6 గంటలకు కాకముందే యేసుక్రీస్తును నారబట్టలు చుట్టి సమాధిలో పెట్టారు. అయితే ప్రియమైన దేవునికి బిడ్డలారా, ఆయన శుక్రవారం నాడు సమాధిలో పెట్టారు. శనివారం పూర్తిగా ఆయన విశ్రాంతిలో ఉన్నాడు. ఈరోజు పునరుద్ధాన దినము, ఈస్టర్ డే. దాన్ని ఏమంటాము అంటే ఈస్టర్ డే, గుడ్ ఫ్రైడే తర్వాత వచ్చేదాన్ని ఈస్టర్ డే అని అంటారు. అయితే ఆ యొక్క సమాధిని గూర్చిన మాటలు, విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఏమొస్తుంది అంటే ఆదివారం వస్తుంది, శనివారము తర్వాత ఆదివారం వస్తుంది. లేఖనాల్లో మనం చూద్దాం ఆ మాటలు. మత్తయి సువార్త 28వ అధ్యాయము 1వ వచనము నుండి 20 వచనాలు మనము ఒక్కొక్కటిగా మనము ధ్యానించుకుందాం. విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచు ఉండగా మగ్దలేని మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. చూడండి, ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఇక్కడ 2 స్త్రీలు మనకు కనబడుతూ ఉన్నారు. 2 స్త్రీలు కనబడుతున్నారు. ఒకటి మగ్దలేని మరియ, రెండవ మరియ, వేరొక మరియయు ఎక్కడికి వెళ్ళారు అని అంటే సమాధి వద్దకు వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడు వెళ్ళారు వీరు అని అంటే విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత, అంటే శనివారం నాడు పూర్తిగా శనివారము అయిన తర్వాత తెల్లవారము తోటి ఏమవుతుంది అంటే ఆదివారం గనక ఆదివారము ఉదయాన్నే వాడు ఎప్పుడు తెల్లవారుతుందా, ఆదివారం ఎప్పుడు వస్తుందా అని ఆ 2 స్త్రీలు, ఆ 2 స్త్రీలే కాదు, ఇంకా 4 స్త్రీలు వెళ్ళినట్లుగా మనం చూస్తాం బైబిల్లో. ఇక్కడైతే మాత్రం మత్తయి గారు ఏం చెప్పారు అని అంటే 2 స్త్రీలు వెళ్ళినట్లుగా మనం చూపిస్తూ ఉన్నాడు. అక్కడ ఒక ఉదాహరణ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే సమాధి యొద్దకు ఎవరు వెళ్ళారు అని అంటే
స్త్రీలు వెళ్ళారు. సమాధి యొద్దకు ఎవరు వెళ్ళారు అని అంటే స్త్రీలు వెళ్ళారు. ఒక ఉదాహరణగా మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. ఈ లోకంలో భౌతికంగా ఏదైనా ఒక గృహములో తండ్రి గాని తల్లి గాని, తల్లినా కావచ్చు తండ్రైనా కావచ్చు, ఎవరైనా ప్రభువునందు నిద్రించినప్పుడు ఏం చేస్తారు అంటే పురుషులు మాత్రమే వెళ్ళాలి కానీ స్త్రీలు వెళ్ళకూడదు అని ఒక నిబంధన పెడతారు. అంటే లోక ఆచారము ప్రకారముగా సమాధి యొద్దకు పురుషులు మాత్రమే వెళ్ళాలి కానీ స్త్రీలు వెళ్ళకూడదు అన్న ఒక నిబంధన. కానీ క్రీస్తు యొక్క సమాధి యొద్దకు ఎవరు వెళ్ళారు అని అంటే స్త్రీలు మాత్రమే వెళ్ళారు. అయితే ఇప్పుడు సమాధి చేయటానికి పురుషులు మాత్రమే అర్హులా, లేక స్త్రీలు మాత్రమే అర్హులా అని అంటే అక్కడ స్త్రీ పురుషులని ఏ భేదము లేదు కానీ సమాధి యొద్దకు స్త్రీలు వెళ్ళొచ్చు, పురుషులు వెళ్ళొచ్చు అని ఈ బైబిల్ ఖచ్చితంగా చెప్తూ ఉంది. ఎందుకనంటే అక్కడ స్త్రీ అయినా పురుషులైనా ఎవరైనా తన కన్న తల్లిదండ్రులు మాత్రమే కాబట్టి వాళ్ళకైనా గురించి కాదు, సమాజంలో ఉన్న స్త్రీలు ఎంతమంది ఉంటే అంతమంది కూడా సమాధి యొద్దకు వెళ్ళి ఆ సమాధిలో ఉన్న ఆ యొక్క వ్యక్తిని మనము చక్కగా అక్కడ ఆ యొక్క సంస్కారాన్ని మనము జరిగించవచ్చు. ఎందుకనంటే ఈ మగ్దలేని మరియా వేరొక మరియా కూడా ప్రభువుని చూడటానికి, ఎందుకనంటే ప్రభుతో ఉన్నారు కాబట్టి, ప్రభువుని నేరుగా చూశారు కాబట్టి ఎప్పుడు తెల్లవారుతుందా అని ఆ సమాధి వద్దకు వెళ్ళినప్పుడు ప్రభు దూత పరలోకం నుండి దిగి వచ్చి ఏం చేసింది అనంటే రాయిని ఏం చేసిందంటే పొరలించింది. పరలోకం నుండి ఒక దూత అనగా ప్రభు దూత పరలోకం నుండి దిగి వచ్చింది. ఇది మానవుల యొక్క దూత మాత్రం కాదు గాని ప్రభు యొక్క దూత వచ్చింది. పరలోకం నుండి ఆ సమాధి మీదకు వచ్చింది. ఆ సమాధి మీద రాయిని ఏం చేసిందంటే తొలగించింది. తొలగించి ఏం చేసిందంటే దాని మీద కూర్చుంది. సమాధి మీద ప్రభు యొక్క దూత కూర్చుంది. ఇప్పుడు ఇది ఒకసారి ఆలోచించాలి. అప్పుడు యేసయ్య ఉన్నాడా సమాధిలో అంటే యేసయ్య సమాధిలో లేనప్పటికీ అప్పటికి ఆయన లెగిసి బయటకు వచ్చేసారు. అప్పటికి ఇంకా ఆరోహణమై పైకి వెళ్ళలేదు. ఆయన బయటికి వెళ్ళిపోయాడు అంతే. సమాధిలో ఉండకుండా సమాధిని ఖాళీ చేసి ఆయన బయటికి వచ్చేసాడు. ఆ సమాధిలో కనీసము ఒక బాడీ అయినా కనబడాలి. చనిపోయిన వ్యక్తి సమాధిలో పెడితే భౌతికంగా ఆ యొక్క శవము కనబడాలి. కానీ ఆ యొక్క సమాధిలో ఆ యొక్క భౌతికమైన బాడీ మాత్రము కనిపించట్లేదు అక్కడ. ఎప్పుడైతే ఆ ప్రభు దూత ఆ రాయిని పొరలించి దాని మీద కూర్చున్నప్పుడు అక్కడ ఏం కలిగిందంటే ఒక అద్భుతము కలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఏంటి ఆ అద్భుతము అనంటే మహాభూకంపం కలిగింది. ఎవరు వచ్చినప్పుడు?
ప్రభు దూత వచ్చినప్పుడు మాత్రము మహాభూకంపం కలిగిందంట. ఎప్పుడైతే మహాభూకంపము కలిగిందో ఆ యొక్క దూత స్వరూపము ఎలా ఉన్నది అని అంటే మెరుపు వలె ఉన్నదంట. దాని యొక్క స్వరూపం ఎలా ఉన్నది? మెరుపు వలె ఉన్నది. ఆ దూత యొక్క వస్త్రము ఎలాగున్నదంటే హిమమంత తెల్లగా కనబడుతూ ఉందంట. హిమము కంటే తెల్లగా కనబడుతుంది. మనం ఒంటి మీద వేసుకున్న బట్టలు కొంచెం తెలుపుగా ఉండొచ్చేమో గాని అంతకంటే తెలుపుగా ఆ యొక్క దేవదూత ఏం చేసింది అంటే మెరిసిపోతుందంట. ఎప్పుడైతే మెరిసిపోతుందో ఆ దూత అంటుంది, ఆ దూత హిమము కంటే తెల్లగా మెరిచిపోతూ ఉన్నప్పుడు అతనికి భయపడడం వలన కావలి వారందరూ కూడా వణికి చచ్చిన వారు వలె ఉన్నారంట. ఏమై ఉన్నారు? ఎవరు చూశారు వీళ్ళు? దేవుని దేవదూతను చూస్తున్నప్పుడు ఆ హిమము కంటే తెల్లగా మెరుస్తూ ఉన్నప్పుడు ఆ సమాధి యొద్దనున్న కావలి వారు ఏం చేశారు అంటే వాళ్ళు ఏం చేశారు? వణికిపోతూ ఉన్నారు, భయపడిపోతూ ఉన్నారు. వారు ఏమై ఉన్నారంటే చచ్చిన వారు వలె ఉన్నారంట. చనిపోలేదు గాని చచ్చిన వారు వలె. చనిపోయిన వాడికి మెలుపుగా ఉండి నిద్రపోయే వాడికి తేడా ఉంది. చనిపోయిన వాడిని ఎంత లెగ్గొట్టినా వాడు లెగడు. నిద్రపోతూ యాక్షన్ చేసిన వాడిని మనం లెగ్గొడితే అది వింటాడు గాని వాడు వింటాడు, నిద్రపోయేటి యాక్షన్ చేస్తాడు. అంటే చనిపోయిన వాడు ఏంటంటే లేవలేడు గాని నిద్రపోయిన వాడు యాక్షన్ చేస్తూ కూడా వాడు ఏం చేస్తాడు? లేవకుండగా ఆ మాటలు వింటూ ఉంటారు. కానీ మీరు చచ్చిన వారి వలె. ఏమై ఉన్నారు? చచ్చిన వారి వలె. వాళ్ళకి ఏమీ అర్థం కావట్లేదు అనమాట. ఆ ఒంటి మంది చేసినా కూడా వాళ్ళకి ఏమీ కూడా అర్థం కావట్లేదు. అయితే వారు అలా ఉన్నప్పుడు దూత ఎవరు చూసింది అని అంటే స్త్రీలను చూసి, ఎవరిని? మగ్దలేని మరియను వేరొక మరియను చూసి అంటుంది, మీరు భయపడకండి అని చెప్తుంది. ఎవరితో చెప్తుంది? ఈ స్త్రీలు ఎవరు చూడటానికి వెళ్ళారు? యేసుక్రీస్తుని చూడటానికి వెళ్ళినప్పుడు వీరు ఎవరు చూశారు అంటే దేవుని యొక్క దేవదూతను చూసినప్పుడు దేవదూత ఇద్దరు స్త్రీలతో మాట్లాడుతుంది. మాట్లాడి వారితో అంటుంది, భయపడకండి. భయం చాలా రకాలు ఉన్నాయి. భయములో చాలా రకాలు ఉన్నాయి. తల్లి కొడుతుందన్న భయము, తండ్రి కొడుతుందన్న భయము, సహోదరు కొడుతాడన్న భయము, భర్త కొడతాడన్న భయము, కుటుంబంలో ఎవరైనా ఏదైనా అంటారేమో అనే భయము, అలాగే ఏదైనా సమస్య వస్తుందేమో అనే భయము, అలాగే మరణ భయము కూడా మనుషుల్లో ఉంటది. ఈ భయం కాదు. అక్కడ ఆ యొక్క మెరుస్తూ ఉన్న దేవదూతను చూసి వాళ్ళు భయపడిపోతూ ఉన్న సమయంలో దూత గమనించింది, వీళ్ళు భయపడుతున్నారని తెలుసుకుని దూత మాట్లాడుతుంది, మరియా మీరు భయపడకండి అని చెప్తుంది. భయపడకండి అని చెప్పి ఆ దూత ఆ యొక్క ఇద్దరు స్త్రీలతో మాట్లాడుతుంది. సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుతున్నారు అని నాకు తెలియను. వీళ్ళు ఎవరు చూడటానికి వెళ్ళారు? యేసును చూడటానికి వెళ్తున్నారు. యేసును చూడటానికి వెళ్ళినప్పుడు ఎవరు గమనించారు అని అంటే ప్రభు దూత గమనించింది. మీరు యేసును చూడటానికి వచ్చారు కాబట్టి, మీరు వెతుకుతున్నారు కాబట్టి నాకు తెలిసింది అని చెప్పి అంటుంది ఆ దూత. ఆయన ఇక్కడ లేడు. ఏమని చెప్పింది? ఆయన ఇక్కడ లేడు. తాను
తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభువు కొడుకున్న స్థలాన్ని చూడండి అని చెప్తున్నాడు. ఎవరు తీసుకెళ్తున్నారు? దేవుని దూత, ప్రభు దూత ఈ ఇద్దరు స్త్రీలతో చెబుతూ, రండి, మీరు లోనికి రండి, ఆయన పడుకున్న స్థలాన్ని మీరు చూడండి, ఆయన ఇక్కడ లేడు. కానీ లోకంగా మనము ఒకసారి ఉదాహరణగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే, భౌతికంగా ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత తీసుకుని వెళ్ళి సమాధి చేసిన తర్వాత వాడు ఫస్ట్ లో 2-3 రోజుల వరకు కూడా కొంచెం బాగానే ఉంటది. 3 రోజుల తర్వాత పురుగులు పడుతుంది. 3 రోజులు దాటిన తర్వాత వారం రోజులకి మొత్తము కూడా ఏమవుతుంది అంటే ఆ యొక్క చర్మాన్ని తినేస్తుంది. 40 రోజులకి ఏమవుతుంది అంటే ఎముకలు మాత్రమే కనబడతాయి భౌతికంగా. అయితే ఇక్కడ చర్మ ముక్కులు పెడతం లేదు, లేక ఆయన యొక్క ఎముకలు కూడా అక్కడ కనిపించట్లేదు. స్థలము మాత్రం ఖాళీగా ఉంది. చూడండి అని చెప్పి ఆ దూత ఇద్దరు స్త్రీలతో చెప్పినప్పుడు వారు చూశారు. చూసిన తర్వాత దూత అంటుంది, త్వరగా వెళ్ళి ఆయన మృతులలో వేసి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయండి అని చెప్తూ ఉన్నాడు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? ప్రభువు దూత చెప్తూ ఉంది స్త్రీలతో, ఆయన శిష్యులకు తెలియజేయండి, ఆయన లెగిసి ఉన్నాడని చెప్పండి అని చెప్తూ ఉంది. వారు ఏం చేస్తున్నారు ఆ ఇద్దరు స్త్రీలను అని అంటే, ఆయన ఇదిగో ఆయన గలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు, ఇదిగో మీతో చెప్పితనని అని చెప్తూ ఉన్నాడు. అయితే ఆయన లింక్స్ ఎక్కడికి వెళ్తున్నాడు? గలయలోకి వెళ్తున్నారని ఎవరు చెప్పారు? ప్రభుదూత చెప్తూ ఉంది. గలయలోకి వెళుతున్నాడు, ఆయన ముందుగానే వెళుతున్నాడు, ఆయన మీరు చూస్తారు, మీరు వెళ్ళండి అని చెప్తున్నారు. చెప్తూ ఉన్నప్పుడు వారు భయముతోనూ మహా ఆనందముతోనూ సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు వర్తమానము తెలుప ఏం చేస్తారు? పరుగెత్తుతున్నారు. మీరేం చేస్తున్నారు? ఆనందముతోనూ, రెండోది భయముతోను. ఒకటి భయముతో మాట్లాడుతున్నారు, 2 మహానందముతో మాట్లాడుతున్నారు. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారు? ఈ వర్తమానాన్ని తెలపడానికి ఏం చేస్తున్నారు? పరిగెత్తుతూ ఉన్నారు. నడుస్తున్నారా? పరిగెత్తుతూ ఉన్నారు? పరిగెత్తుతున్నారు. సువార్తలో పరిగెట్టాలి, సువార్తలో పరిగెట్టాలి, వాక్యంలో పరిగెట్టాలి, మాటల్లో పరిగెట్టాలి, విశ్వాసంలో పరిగెట్టాలి, సాపలేయటంలో పరిగెట్టాలి, మందిరమోర్చడంలో పరిగెట్టాలి, దైవజనుల్ని ఆహ్వానించటంలో పరుగులెత్తాలి, దేవుణ్ణి గణపరచటంలో పరుగులు పెట్టాలి. ఆరాధన అయిపోయిన తర్వాత వాక్యానికి వెళ్ళి వారిగా ఉండకూడదు, గాని ప్రార్థన సమయానికి మనము ముందుగా పరిగెత్తాలి. జక్కయ్య కూడా పరిగెత్తాడు. ఎవరిని చూడటానికి? యేసుక్రీస్తును చూడడానికి జక్కయ్య పరిగెత్తాడు. జక్కయ్య పుట్టువాడు కాబట్టి మేడి చెట్టు ఎక్కడానికి పరిగెత్తాడు. ఎవరు చూడటానికి? మేడి చెట్టు ఎక్కడానికి పరిగెత్తాడా? యేసుని చూడడానికి పరిగెత్తాడా? యేసుక్రీస్తును చూడడానికి పరిగెత్తాడు. పరిగెత్తి మేడి చెట్టు ఎక్కాడు. ఎవరిని చూశాడు? యేసయ్య జక్కయ్యని చూశాడు. అక్కడ జనసమూహం అందరూ కనబడుతున్నారు, కానీ జక్కయ్యని చూశాడు. జక్కయ్య, నువ్వు త్వరగా, నేడు నేను ఇంటిలో ఉండవలసిన సమయము వచ్చింది, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి దినము వచ్చి అన్నది. ఆశతో పరిగెట్టాడు జక్కయ్య. ఆనందముతో పరిగెడుతున్నారు, భయముతో పరిగెడుతున్నారు. ఎవరి కొరకు ప్రకటించటానికి? ఏంటంటే యేసు క్రీస్తును మరి ప్రకటించటానికి.
ఈ పరిగెడుతూ ఉన్న సమయంలో ఏం జరిగిందంటే యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను. ఎవరికి చెప్తున్నారు మాట? పరుగులు పెడుతున్న యొక్క ఇద్దరు స్త్రీలతో ఏమంటున్నాడు? మీకు శుభం, మీకు శుభం అని యేసుక్రీస్తు చెప్తూ ఉన్నాడు. చెప్పి ఏమంటున్నాడు? వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మొక్కగా ఏం చేశారు? యేసుక్రీస్తు నోటలో నుండి ఆ ఇద్దరు స్త్రీలకు శుభం అని చెప్పినప్పుడు ఈ యొక్క ఇద్దరు స్త్రీలు ఏం చేశారు అంటే ఆయన పాదాల మీద పడి ఏం చేశారు? ఆయనకు మొక్కుతున్నారు, ఆయనకు మొక్కుతున్నారు. ఇప్పుడు మొక్కుపడి చాలా ఉన్నాయి. యేసుని మొక్కుతున్నారు, కానీ ఈ లోకంలో ఉదాహరణగా చాలా మొక్కుబడులు ఉన్నాయి. ఏంటి మొక్కుబడులు అంటే? ఒక వ్యక్తి ఉంటాడు అనుకో, సపోజ్కి ఆ వ్యక్తికి వివాహం జరుగుతుంది. వివాహం జరిగిన తర్వాత ఆ వ్యక్తికి దేవుడిచ్చిన బహుమానాన్ని బట్టి అదేమంటాడంటే, నాకు కొడుకు గాని కూతురు గాని పుడితే నేను విజయవాడ వచ్చి గుండిచ్చేస్తాను అని చెప్తాడు. ఏమంటాడు? గుండిచ్చేస్తాను అని చెప్తాడు. గుండిస్తానని చెప్పాడు, జుట్టిస్తానని చెప్పాడా? గుండిస్తానని చెప్పాడు. ఎప్పటి నుంచి ఆయన ఉండాలి? గర్భంలో నీలోచుకున్న కాడ నుంచి దగ్గర డెలివరీ అయ్యేంత వరకు కూడా, డెలివరీ అయిన తర్వాత వరకు అతను జుట్టు ఏం చేస్తాడు? గడ్డం పెంచేసుకొని, జుట్టు పెంచేసుకొని అబ్బాయి ఏంటో జుట్టు ఏంట్రా అని అంటే మొక్కండి, గడ్డం ఏంట్రా నాయన అంటే మొక్కండి. ఏంట్రా మొక్కు ఏంటంటే నా కొడుకు గాని కూతురు గాని పోతే నా గుండెత్తనానండి, ఎక్కడికి వెళ్ళి విజయవాడ వెళ్ళి ఎత్తాననండి అంటాడు. విజయవాడ మరియమ్మ గుడికి వెళితే మొక్కుబడి ఇవ్వమని చెప్పిందా? విజయవాడ మరియమ్మ గుడికి వెళితే మొక్కు ఇవ్వటానికి మనం మరి మరియమ్మ గుడికి వెళ్ళాలా? వెళ్ళట్లేదు కదా. మనం మరియమ్మ గుడికి వెళ్ళవలసిన అవసరం లేదు. మరియమ్మ గుడికి వెళ్ళి గుండు ఇవ్వవలసిన అవసరం లేదు. నువ్వు మొక్కుబడి చెప్పుకోవలసిన అవసరము లేదు. నువ్వు గుండెత్తానని చెప్పావు మొక్కుబడికి. మరి గుండె అంటే ఏంటి? గుండె అంటే మరి తలకాయ ఉండకూడదు కదా. మరి తలకాయ ఇచ్చేస్తే మరి దేంతో వస్తాడు? మొండంతో వస్తాడా, తలకాయతో వస్తాడా? మొండంతో రావాలి తలకాయ అంటే. జుట్టు మరియంకి ఏమన్నా అవసరమా? నీ జుట్టు మరియంకి ఏమన్నా అవసరమా? ఏమన్నా సవరం కట్టించుకుంటుంది ఏంటి మన జుట్టుకి వెళ్ళి? నీవు మొక్కుబడి అంటే నువ్వు జుట్టు ఇచ్చినప్పుడు ఆ జుట్టు రాకుండా ఉన్నదనుకో, నువ్వు మొక్కుబడి చెల్లించుకుంటావా? మళ్ళీ నువ్వు జుట్టు ఇస్తావు, జుట్టు ఇచ్చిన రోజు నాటి నుంచి జుట్టు రాలేదనుకో, నువ్వేమంటావు? నేను మొక్కు ఇవ్వడానికి వెళ్ళాను, నా జుట్టు ఇచ్చాను, ఆ రోజు నుంచి నాకు జుట్టు ఈ మొక్కుబడులు కాదు. సంసోను తన తల్లి గర్భంలో ఉన్నప్పుడు తల్లి మొక్కుబడి చెల్లించుకుంది, మొక్కుకుంది. నా జీవవతము అనగా దేవుడు సంసోను తల్లితో మాట్లాడుతున్నాడు. సంసోనును నేను ఏర్పరచుకుంటూ ఉన్నాను. అందుకని సంసోను భూమి మీద పడినప్పుడు
మరి అది నెత్తి మీద కత్తెర కూడా వేయొద్దు అని చెప్పాడు. నాజీరు వ్రతం అంటే ఏంటి? పుట్టిన పిల్లడికి నెత్తి మీద కత్తిరి, వాడు ఎంత జుట్టు పెంచుకుంటాడో పెంచుకొని అసలు కత్తిరి అనేది వెయ్యొద్దు అని చెప్పాడు. కత్తిరి వెయ్యొద్దు అని చెప్పాడు. సంశయము దేని వలన అతను కత్తిరి పెంచుకోవచ్చు వచ్చింది అంటే, ఒక స్త్రీని ప్రేమించి ఆ స్త్రీ చేత బోడిగుండు గీయించుకున్నప్పుడు బలము. దీన్ని ఏమంటాము అనంటే, తల్లి గర్భంలో ఆయన రూపంలోకి మునిపే ఆయన ఏం చేసుకున్నాడు? ఆయన ఏర్పరచుకున్నాడు సంవత్సరాన్ని. నా జీవితం ఆయన మొక్కుబడి చెల్లించాలి. ఏ ఒక్కరోజు కూడా తన కుమారుడు బాలుడుగా ఉండి తన యొక్క యవన కాలంలో నుంచి వచ్చేంత వరకు కూడా తల్లి నెత్తి మీద కత్తిరి వెయ్యలేదు. మొక్కుబడి అంటే అది. అంతే తప్ప కానీ మనం ఎక్కడికో వెళ్ళి గుండెలు కొట్టించుకొని, ఎక్కడికో వెళ్ళి మనం గడ్డాలు పెంచుకుని, ఎక్కడికో మనము తలలు పెంచుకుని ఇలా ఈ మొక్కుబడి కాదు. ఈ మగ్దలేని మరియా, వీరొక మరియా మొక్కుతున్నారు. ఎవరికేనంటే ప్రభువైన యేసు క్రీస్తుకు మొక్కుతూ ఉన్నారు. ఎప్పుడైతే యేసుక్రీస్తుకు వారు సాగిలపడి మొక్కుస్తూ ఉన్నారో, యేసుక్రీస్తు ప్రభు వారు అంటున్నాడు, భయపడకడి. అక్కడ ఇందాకేమో చూసామో, దేవదూత భయపడొద్దని చెప్పింది. ఇక్కడికి వచ్చినప్పటికీ నేరుగా యేసుక్రీస్తు ప్రభు వారి తన నోటితో మాట్లాడుతున్నాడు. భయపడొద్దు అని చెప్తూ ఉన్నారు. భయపడొద్దని చెప్పి యేసుక్రీస్తు ప్రభు వారు ఆ ఇద్దరు స్త్రీలతో మాట్లాడుతున్నారు. మీరు వెళ్ళి ఏమని చెప్తున్నాడు? మీరు వెళ్ళి నా సహోదరులకు గలిలయకు వెళ్ళవలెనని వారక్కడ నన్ను చూతులని వారికి తెలపమన్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు? గలిలయకు వెళ్ళవలెనని వారక్కడ నన్ను చూస్తారని చెప్తున్నాడు. శిష్యులు ఎక్కడ చూస్తారు? గలిలయలో చూస్తారు అని చెప్పి వెళ్తున్నారు. వారు వెళ్ళుచుండగా కావలి వారిలో కొందరు పట్టణంలోనికి వచ్చి జరిగిన సంఘటనలన్నిటినీ ప్రధాన యాజకుడితో చెప్తూ ఉన్నారు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? కావలి వారిలో కొందరు చెప్తూ ఉన్నారు. ఎవరికి చెప్తున్నారు? ప్రధాన యాజకులతో ఎవరు చెప్తున్నారు అని అంటే కావలి వారు చెప్తూ ఉన్నారు. కావలి వారు చెప్తూ ఏమంటున్నారంటే, కాబట్టి వారు పెందల కాడే కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రైవము ఇచ్చి, ఏమిచ్చారు? ఎవరిచ్చారు దైవము? కావలి వారికి యాజకులు ఇచ్చారు. ప్రధాన యాజకులు ఎవరికి ఇచ్చారు అంటే కావలి వారికి ఇచ్చారు. ఈ కావలి వారు ఎవరు? యేసుక్రీస్తు యొక్క సమాధి యొక్క మూర్చిపోయి పడిపోతూ చచ్చిన వారిలో పడిపోయి చూడు, వారికి ఏమిస్తున్నారంటే దైవము. అంటే ఏంటది? దైవం అంటేని సారా పోయించారు. సారాకి అమ్ముడైపోయారు. వాళ్ళని సారాకి అమ్ముడైపోయారు. దైవం ఇచ్చి అని అంటే సారాకి అమ్ముడైపోయారు. ఎవరు? సైనికులు. సమాధి దగ్గర కాపలా కాసే సైనికులు. వాళ్ళు ఏమని చెప్తున్నారు అంటే, ఈ యొక్క సైనికులతోటి 13వ వచనంలో, మేము నిద్రపోచుండగా అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి అతనిని ఎత్తుకుని పోయారని చెప్పండి అన్నాడంతే. ఏమని చెప్పమన్నాడు? అతను రాత్రి శిష్యులు వచ్చి
యేసుక్రీస్తును సమాధిలో నుండి తీసుకుని బయటికి వెళ్ళిపోయారని చెప్పండి అని చెప్పారు. దేనికి అమ్ముడైపోయారు? సారాకి అమ్ముడైపోయారు. అంటే ఒక బాటిల్కి అమ్ముడైపోయారు. ఒక బాటిల్కి అమ్ముడైపోయి వీళ్ళు ఏం చెప్పడానికి సిద్ధమైపోయారంటే అబద్ధ సాక్ష్యం చెప్పడానికి సిద్ధమైపోయారు. అబద్ధ సాక్ష్యము ఎలా చెప్పాలనుకుంటున్నారు వీళ్ళు? మేము నిద్రపోయిన జరుగుతుంది. యేసుక్రీస్తు శిష్యులు 12 మంది అప్పుడు చనిపోయారు కదా, మరి 11 మంది. ఈ 11 మంది వచ్చి రాత్రి వేళ మేము నిద్రపోతున్నప్పుడు యేసుక్రీస్తుని ఎత్తుకుని పోయారని వాళ్ళు గ్రామం అంతా కూడా అదేం చేస్తున్నారు? సాటించేశారు. ఎప్పుడైతే సాటించేశారో ఇంకా అక్కడి నుంచి యూదులందరూ కూడా అది సమ్మతించారు. నిజంగా యూదులందరూ ఎవరి కోసం చూస్తున్నారు? త్వరలో రానయ్యన్న మెస్సయ్య కొరకు వాళ్ళిద్దరూ చూస్తుంటే వాళ్ళు ఏం నింపారు అంటే విషయాన్ని నింపేస్తారు. ఎవరు ఈ యొక్క విషయాన్ని నింపినోళ్ళు? కావలుగా ఉన్నవారు సైనికులు సారాకి అమ్ముడైపోయి వాళ్ళు ఏం చేశారంటే అబద్ధ సాక్ష్యము చెప్పారు. ఇది అధిపతి చెవిని పడిన ఎడల మేమతని సమ్మతింపపరిచి మీకేమీ తొందరకు కలగకుండా చేతుమని చెప్పి వీళ్ళు ఏం చేస్తున్నారు? మీకేమీ కాదు, మీరేం కంగారు పడకండి, మీరు అబద్ధ సాక్ష్యం చెప్పండి, మీ మాట చెల్లుతుంది అని చెప్పారు. అయితే ఆ సైనికులు ఏం చేస్తారు తెలుసా? వారు ఆ దైవము తీసుకొని తమకు బోధింపబడిన ప్రకారము చేసిరి. ఈ మాటలు యూదులలో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధమై ఉన్నది. నమ్ముతున్నారా? నమ్మట్లేదా? ప్రజలందరికీ ఏమని చెప్పారు? యేసుక్రీస్తుని శిష్యులు ఎత్తుకుని వెళ్ళిపోయారు, ఆయన యేసుక్రీస్తు సమాధిలో లేడు అని చెప్పినప్పుడు యూదులందరూ కూడా నమ్మారు. మెస్సయ్య వస్తాడని వాళ్ళు ఎదురు చూశాడు. మెస్సయ్య వచ్చేసాడు. మెస్సయ్య వచ్చాడు. ఆ మెస్సయ్య యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు 33.5 సంవత్సరాల బట్టి ఉన్నాడు. కానీ ఎవరు కూడా యేసుక్రీస్తు మెస్సయ్య అని వారికి అర్థము కాలేదు. మళ్ళీ తిరిగి మెస్సయ్యని ఏం చేశారు? వీళ్ళు దోషిగా నిలబెట్టేశారు. అయితే ఆయన ఏమంటున్నాడు తెలుసా? యేసుక్రీస్తు ప్రభు వారు ఏమంటున్నారు తెలుసా? 11 మంది శిష్యులను యేసు తమయము నిర్ణయించి గలిలయలోని కొండకు వెళ్ళిరి. ఎవరు నిర్ణయించుకున్నాడు? యేసుక్రీస్తు 11 మందిని శిష్యుని ఏర్పరచుకుని ఆయన ఎక్కడికి వెళ్ళారు అంటే గలిలయ కొండకు తీసుకుని ఆయన వెళ్ళారు. తీసుకుని వెళ్ళిన తర్వాత ఆయనను చూసి ఆయనకు మృక్కురి గాని కొందరు సందేహిస్తున్నారు. కొంతమంది ఏమో నమ్ముతున్నారు, కొందరేమో సందేహించుతూ ఉన్నారు. అయితే సరే, యేసుక్రీస్తు ప్రభు వారు ఆ 11 మంది శిష్యులతో అంటున్నాడు కదా. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికార్యము వేయబడి ఉన్నది అని చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? యేసుక్రీస్తు ప్రభు వారు తన శిష్యులతో చెప్తూ ఉన్నాడు. భూమి మీద గాని పరలోకమందు గాని నాకు సర్వాధికారములు వేయబడి ఉన్నాయి అని చెప్పి వారితో అంటున్నాడు. 11 మంది శిష్యులతో అంటున్నారు, మీరు వెళ్ళి సమస్త జనులకు శిష్యులుగా చేయుడి అంటున్నాడు. సమస్త జనులకి శిష్యులుగా చేయుడి అని అంటున్నాడు. అంటే శిష్యులుగా మనము అందరినీ శిష్యులుగా ఉండాలి తప్ప గాని పెత్తనాలు చేయకూడదు.
ఒక ఉదాహరణ మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందరికీ సమానంగా ఉండాలి, కానీ ఒకరికి పెత్తనం ఇచ్చామనుకో, వాడు ఏమంటాడు తెలుసా? నాకు పెత్తనం ఇచ్చాడు కాబట్టి ఇంకెవరిని పట్టించుకోకూడదు అనుకుంటాడు. ఇంకొకడు అంటాడు, ఆడికి పెత్తనం ఇచ్చాడు కాబట్టి నేను ఈ సంఘంలోనికి రాను అని చెప్తాడు. అయితే పెత్తనం ఇచ్చేవాడికి ఏముంటది అంటే, పెత్తనం ఇచ్చేవాడికి సూటిపోటు మాటలు ఉంటాయి. అది పెద్ద వస్తుందంట, ఆడే పెద్ద హీరో అంట, ఆడే కనపడ్డాడా, ఆడు తోగపోతాడు, ఆడు తిండి పోతాడు, ఆడు కొచ్చిగాడు, ఆడికే పెత్తనం ఇచ్చారు అని ఈ పక్కన ఉన్నవాడు ఏం చేస్తాడంటే పోతుంటాడు అనమాట. సూటిపోటు మాటలు అనమాట. ఫోన్లే కదా వీడికి పెత్తనం ఇచ్చామనుకో, ఈడేమంటాడంటే పెత్తనము కొన్ని ఈడేదో చేస్తాడు కదా వీడికి ఇస్తే, వీడికి మళ్ళీ 10 మంది ఒత్తాసులు పెట్టాలి. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారు ఏమంటున్నారంటే, మీరు మాత్రమే శిష్యులుగా చేయండి, అందరినీ సమానంగా చూడండి, వారికి ఎక్కువని కానీ తక్కువని కానీ మీరు చూడకండి అని చెప్పి ఒక అధికారాన్ని ఆ శిష్యులకు ఇచ్చాడు. ఏంటి అధికారము? పూర్తి అధికారం ఇచ్చాడు. ఏం అధికారం అది? కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులకు శిష్యులుగా చేయండి అని చెప్పి పూర్తి అధికారము ఆ శిష్యులకు ఇచ్చాడు. ఏమిటి అనంటే, తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ నామములోనికి వెళ్ళి వారికి బాప్తీసం ఇచ్చేసు, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుటనో వాటినన్నిటిని గైకొనవలనని వారికి బోధించుడే అని చెప్పి, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్తూ ఉన్నాడు. అధికారం ఇచ్చి వెళ్ళిపోయాడైనా? అధికారం ఇచ్చి విడిచిపెట్టేసేడైనా? లేదు, అధికారం ఇచ్చాడు. ఇచ్చి ఆయన ఏమన్నాడు? మీతో కూడా నేను సదాకాలము ఉంటానని చెప్పి ఆయన 11 మంది శిష్యులతో చెప్పి ఆరోహణమయ్యి పరలోక రాజ్యానికి వెళ్ళాడు. ఈ అధికారం ఎవరి మీద ఉంది? ఇప్పుడు 11 మంది శిష్యుల మీద ఉంది. ఈ 11 మంది శిష్యులు ఏం చేశారంటే, వాళ్ళు సువార్తను ప్రకటించి ఒకరు కొంత ప్రాంతానికి, ఒకరు ప్రాంతానికి, ఒకరు ప్రాంతానికి ఇలాగ వెళ్ళి మన భారతదేశానికి కేరళ ప్రాంతానికి తోమా అనే ఒక దైవజనుడు, ఒక యేసుక్రీస్తుడు ఒక శిష్యుడు మన భారతదేశానికి మొట్టమొదటిసారిగా మిషనరీగా మనకు సువార్తను ప్రకటించడానికి తోమా గారు మన దేశానికి వచ్చి మనందరికి దేవుని యొక్క సువార్తను ప్రకటించినప్పుడు మనమందరము కూడా దేవుని యొక్క రక్షణ భాగ్యాన్ని మనము పొందుకున్నాం. ఆయన ఒక్కడు చేసిన సువార్త ఈ రోజుని అందరము కూడా దైవజనులందరూ కూడా ఆయన యొక్క పాలు భాగస్తులై దేవుడిచ్చిన అధికారాన్ని బట్టి అందరికీ బాప్తిస్మలు ఇవ్వటానికి దేవుడు కృప ఇచ్చాడు. అంటే ఇప్పుడు నాకు దేవుడు కృపనిచ్చాడు కాబట్టి ఈ రోజుని నా కుమారుడికి బాప్తిస్మం ఇవ్వటానికి దేవుడు అర్హతను నాకు ఇచ్చాడు. ఆ కృప నేను పొందుకోకపోతే నా కుమారుడికి నేను ఈ రోజున బాప్తిస్మం అనేది ఇవ్వలేను. అయితే ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. బాప్తిస్మం ఎందుకు అని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, బాప్తిస్మం పొందాలని ఎవరు చెప్పారు అని అంటే, యేసుక్రీస్తు ప్రభు వారే చెప్పారు. మీరు బాప్తిస్మం పొందాలి అని చెప్పారు. ఈ మాటలు ఎక్కడ చూస్తున్నాము? మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనంలో చూసాం. ఏంటి? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములోకి వెళ్ళి మీరు బాప్తిస్మం పొందండి అని చెప్పాడు కదా. అయితే మనము ఈ రోజుని ఏ నిబంధనలు మీకు నేను బాప్తిస్మం ఇచ్చాను అని అంటే, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములోకి వెళ్ళి నా కుమారుడికి నేను బాప్తిస్మము ఇచ్చాను.
అయితే మార్కు సువార్త 16:16 ఒక మాట అంటది కదా, నమ్మి బాప్తీసును పొందిన వాడు రక్షింపబడును అన్న మాట ఉంటది. ఏమనుంటది? నమ్మి బాప్తీసును పొందిన వాడు రక్షింపబడును అని చెప్పి అక్కడ మరి ఒక మాట ఉంటది, నమ్మని వాడికి శిక్ష విధింపబడును అన్న మాట ఉంటది. నమ్మితే ఏంటి అనంటే రక్షింపబడతాడు, నమ్మకపోతే ఏంటి అంటే శిక్ష ఉంటది. అయితే బాప్తిస్మము అనేది విశ్వాసము యొక్క బహిరంగ ప్రకటన. బాప్తిస్మము అనేది విశ్వాసమునకును అలాగే బహిరంగంగా మనము ప్రకటన. విశ్వాసము అంటే మనము మారు మనసు పొందుకున్నాం కాబట్టి విశ్వాసంలోకి వచ్చాం. వినగా ఏం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం ద్వారా మనకేం కలుగుతుంది? మారు మనసు కలుగుతుంది. మారు మనసు మనకి ఎక్కడికి తీసుకుని వెళ్తుంది? రక్షణలోకి తీసుకుని వెళ్తుంది. ఈ రక్షణ ఎక్కడికి తీసుకుని వెళ్తుంది అంటే పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్తుంది. నన్ను బాప్తిసం పొందుకున్నవాడు ఎక్కడికి వెళ్తాడంటే పరలోక రాజ్యానికి వెళ్తాడు. ఎవరైతే నమ్మకుండా వాడు బాప్తిసం తీసుకోకుండా లోకంలోనే ఉండి తింటూ తాగుతూ దొరుకుతూ ఇవన్నీ చేస్తున్నవాడు వాడు ఏం చేస్తాడంటే శిక్ష అనగా నరకానికి పాత్రుడు. అది ఈ రోజున తీసిన బాప్తిసము చీకటిలో ఇచ్చానా వెలుగులో ఇచ్చానా? వెలుగులో నేను బాప్తిసాన్ని ఇచ్చాను. ఎందుకంటే యోహాను బాప్తిసం ఇచ్చిన యోహాను చీకటిలో ఇచ్చాడా వెలుగులో ఇచ్చాడా? ఆయన వెలుగులో ఇచ్చాడు. అందుకే యోహాను అంటాడు, నేను లోకములకు వెలుగు ఉన్న ప్రకారము అని అంటాడు. అయితే నేను ఈ లోకములో మారు మనుష్య నిమిత్తాన్ని నేను మీ అందరికీ బాప్తిసము ఇవ్వబోతూ ఉన్నాను అని చెప్తున్నాడు. అయితే ఇంకొక విషయం మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనం ఏం చేయాలి అంటే పాపాలు ఒప్పుకోవాలి. ఏం ఒప్పుకోవాలి? పాపాలు ఒప్పుకోవాలి. పాపాలు ఒప్పుకోమంటే ఎవరైనా ఒప్పుకుంటాడా? నేను ఏ పాపం చేశానని నేను ఒప్పుకోవాలి, నేను ఏ తప్పు చేశానని ఒప్పుకోవాలి అని మన మీద ప్రశ్నిస్తూ ఉంటాడు. పాపం అంటే మన తల్లి గర్భంలో పిండమ్మగా రూపముకు మునిపి మనము పాపంలో పుట్టి పాపంలో పెరుగుతూ పాపంలో జీవిస్తూ ఈ పాపరహితమనే లోకంలో మనము జీవిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ లోకంలో ఏముందంటే పాపము వేలబడి చేస్తుంది. అందు నిమిత్తము మనము పాపాన్ని ఒప్పుకోవాలి. ఒప్పుకొని మనము ఎక్కడ తీసుకోవాలి అంటే నదిలో తీసుకోవాలి. నదిలో తీసుకోవడానికి కారణం ఏమిటి అంటే మత్తయి సువార్త 3:6-11 చూసినట్లయితే మరి యోహాను ఎక్కడ ఇచ్చాడు బాప్తిసం అంటే యోహాను మారు మనిషి నిమిత్తము నీళ్ళలో మీకు బాప్తిసం ఇచ్చి ఉన్నాను అని చెప్తూ ఉన్నాడు. యోహాను ఎక్కడ ఇచ్చాడు? నీళ్ళల్లో బాప్తిసము ఇచ్చాడు. దేని నిమిత్తము ఆయన నీళ్ళలో బాప్తిసం ఇచ్చాడు అని అంటే మారు మనసు నిమిత్తము ఆయన బాప్తిసము ఇచ్చాడు. అయితే యోహాను మారు మనసు నిమిత్తము బాప్తిసం ఇస్తే లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు వారు మరి ఒక బాప్తిసం ఇవ్వబోతూ ఉన్నాడు. క్రీస్తు స్వయంగా బాప్తిసం ఇస్తాడు. ఎక్కడ అంటే పరలోకంలో. ఆయన ఎలాగిస్తాడు అంటే పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ మీకు బాప్తిసము ఇస్తాడు. ఎలాగిస్తాడైనా? పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ మీకు బాప్తిసము ఇస్తాడు. ఎక్కడైతే ఈ లోకంలో మారు మనసు నిమిత్తము యోహాను మారు మనసు నిమిత్తము బాప్తిసం ఇస్తే దేవుడు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి నేను ఎక్కడ ఏ అధికారములు ఇచ్చాను అంటే నీటిలోనే గాని నీళ్ళలోనే గాని నేను ఏ అధికారములు ఇచ్చాను అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మనామంలో బాప్తిసము ఇచ్చాను. అయితే నిత్య రాజ్యములో ప్రవేశము కొరకు వీటి క్రియలు చెయ్యువారే మరి ఎప్పుడునూ త్రుట్టులు కూడా అంట. నిత్య రాజ్యంలో ప్రవేశం కొరకు మనము ఏం చేయాలంటే
ప్రవేశం కొరకు మనం ఈ లోకంలో అన్ని కూడా చూసి ఏది మంచిదో ఏది చెడో మనం తెలుసుకుని ఉండాలని తెలియపరుస్తూ ఉన్నాను. అయితే మనము కొన్ని విషయాలు ఈస్టర్ గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. అసలు బాప్తిసం ఎందుకు అన్నది మనము నేర్చుకున్నాం. బాప్తిసం పొందడానికి కారణము ఎవరు అనంటే యేసుక్రీస్తు ఎవరికి ప్రకటించాడు అంటే తన శిష్యులకి ప్రకటించాడు. అలాగే యోహాను కూడా ప్రకటించాడు, అనేక మందికి బాప్తిసం ఇచ్చాడు. ఈ రోజుని దేవుడికి ఇచ్చిన మహాకృపను బట్టి ఈ రోజు నా యొక్క కుమారుడికి నా ద్వారాగా దేవుడిచ్చిన అధికారము ద్వారాగా తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామంలో నా కుమారుడికి బాప్తిసం ఇచ్చి బాప్తిసంలో నడిపించినప్పుడు దేవుడు అద్భుత కార్యంగా నా యొక్క కుమారుణ్ణి ఆయన ప్రవక్తగాను, అలాగే ఆయన యొక్క సేవకుడుగాను, అలాగే ఆయన యొక్క సువార్తికుడుగాను ఆయన వాడుకోవాలని మనమందరము కూడా ప్రార్థన చేసి ప్రార్థనా పూర్వకముగా నడుచుకుందాం. కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.